వెంటనే హాస్పిటల్ రిఫర్ చేశారు జడ్జి గారు. మరి రాంబాబు గారిని అట్లాంటి ఏం రిఫర్ చేయలేదు, నన్ను ఏదో కాళ్ళు ఇట్లా పెట్టారు, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు. మరొక విషయం సార్, ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఒక బయట ఒకటి వీళ్ళు లీక్ చేశారో మరి అది అదృష్టంగా వచ్చిందో కానీ అందులో పోలీసులు అసలు పూర్తిగా తెలుగుదేశంకి కోఆపరేట్ చేశారు అని చెప్పుకొస్తా ఉన్నాడు. పోలీసులే కనుక కోఆపరేట్ చేసినట్లయితే తెలుగుదేశం పార్టీకి మేము లోపలికి వెళ్ళేవాళ్ళం కదా అంబటి రాంబాబు గారి ఇంట్లోకి. అదేం జరగలేదు కదా. అంబటి రాంబాబు గారికి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆయనకి ఏం కాకుండా, ఆగ్రహంతో ఉన్నటువంటి కార్యకర్తల దాడిలో ఆయనకి ఏం కాకుండా ఆయన్ని పోలీసులు చక్కగా ప్లాస్టిక్ ఈ అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక మాజీ మంత్రి ఆయన చాలా గౌరవంగా తీసుకెళ్లారు. ఇది కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ ఎంపీని కొట్టినట్లుగా కొట్టేటటువంటి లక్షణాలు ఇక్కడైతే లేవు. అక్కడ అంబటి రాంబాబు గారికి ఏం జరగలేదు కానీ పాపం ఆయన ఎందుకో సింపతి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, అది ఫలించలేదు. మొత్తానికి ఒక విషయం మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఎప్పటి నుండో అంబటి రాంబాబు గారు నా మీద కేసు పెట్టండి, నా మీద కేసు పెట్టండి, నా మీద కేసు పెట్టండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని అన్నారు. ఈ రోజు అరెస్ట్ చేశారు. సరే, ఆయన కోరుకుంటుందో ఎప్పటి నుంచో, మరి మైలేజ్ కోసం కోరుకుంటున్నారో లేదంటే ఏదన్నా జ్యోతిష్యుడు చెప్పాడో కానీ నా మీద కేసు పెట్టండి అని చెప్పి ఇన్నిసార్లు కోరుకుంటే ఈ రోజు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సరే, లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? 3 అంచెల భద్రత పెట్టారు వాళ్ళు. ఎవరికి? మీకే. ఒకవేళ ఆయన కానీ గెలిచిన వెంటనే మొదటి స్టెప్ మిమ్మల్ని పరిగెత్తించడం, బాదుకుంటారు. సో పరిగెత్తి మీరు ఎక్కడికి వెళ్తారు? దెబ్బలు తిన్నాక హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ దగ్గర ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ బాగుతారు. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు? లోపలికి వెళ్ళకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ దగ్గర మరొక బ్యాచ్, వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కళలో కూడా వాళ్ళు మీరు పడుకున్నప్పుడు కళలో కూడా వీల్ ఫేస్లే కనిపిస్తుంటాయి. అది 4వ అంచె అండి. కళ్ళది 4వ అంచె. సో వదిలి పారిపోవాలి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అతను ఒక సినిమా ఉందండి, అందులో బ్రహ్మాజీ గారు ఇక్కడ మిస్ అయితే అక్కడ, అక్కడ మిస్ అయితే ఎక్కడ అని చెప్పి కామెడీ చేస్తా ఉంటాడు. అట్లా ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కామెడీ చేయడానికి సరిపోయాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తే నెట్టిపారేశారు సెక్యూరిటీ వాళ్ళు. ముందు ఆయన దగ్గర ఇవన్నీ కాకుండా వెళ్ళటం నేర్చుకోమన్నాడు. ఈ కామెడీలు ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి బాగానే ఉంటాయి. రియాలిటీ చెప్పమనండి. రియాలిటీలో మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ మిస్ అయితే ఇక్కడ 10 సుమోలు పెట్టాం, అక్కడ మిస్ అయితే అక్కడ 10 సుమోలు పెట్టాం. ఇవన్నీ కామెడీలు చేయడానికి, ఇక వాట్సాప్ స్టేటస్ లో వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవడానికి పనికొస్తాయి. రియాలిటీలో ఇట్లాంటి ఏం పనికిరావు. దాడి చేస్తారా? అవన్నీ దాటే కదా వచ్చాం మేము, అవన్నీ తట్టుకునే కదా వచ్చాం మేము. మరొకటి ఏంటంటే చర్యకు ప్రతిచర్య అంటా ఉన్నారు. అసలు వాళ్ళు అనటానికి అర్హత లేని మాట అది. వాస్తవమే, చర్యకు ప్రతిచర్య ఉంటది, కానీ అది మా పద్ధతి కాదు, మేము చేయదలుచుకోలేదు. 19 నెలలు ఆగాం మేము. 19 నెలల తర్వాత మన రాష్ట్రంలో ఆగిపోయినటువంటి సంస్కృతి, ఈ బూతుల సంస్కృతి ఆగిపోతే మళ్ళీ దాన్ని తీసుకొస్తే ప్రజలు ఈ రోజు ఆవేశాలకు లోనయ్యారు. మళ్ళీ మాట్లాడమనండి. ఇంకెవరు సార్ మాట్లాడలేదు? అట్లాంటి ఎందుకు సార్ మాట్లాడతాం సార్? ఈ రోజు ఎవరు మాట్లాడుకున్నా కానీ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటా ఉంటే చూడటానికి బాగుంటది. అంతేగాని ఎల్ పదాలు ఇందుక మీకు 40% మంది ఓట్లు వేసింది. ఈ ఎల్ పదాలు మాట్లాడటానికి నీ అమ్మ మొగుళ్ళు అంటానికా సార్ 40% మంది ఓట్లు వేసింది మీకు? ఎందుకు వేశారు సార్? 40% ఓట్లు వేశారు, 40% ఓట్లు వేశారని చెప్తుంది ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎల్ పదాలు, ఈ బూతులు ఇవన్నీ ఆగిపోయి 19 నెలలు అయింది. మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ మొదలైతే చర్య అదేదో మరి ఆవేశంగా మా అధినేతలు అన్నందుకు ఆవేశంగా కొంతమంది కార్యకర్తలు వెళ్లి గొడవ చేయడం జరిగింది. మరొక వాదన కూడా ఉంది, మా కార్యకర్తలు నిరసన మాత్రమే తెలియజేశారు. వీరి వ్యతిరేక వర్గం ఉంది కదా పార్టీలో, మా కార్యకర్తలు ముసుగులో వచ్చేసి వాళ్ళు ఏమన్నా తగలబెట్టారేమో, ఎంక్వైరీలు తెలుస్తుంది కదా మొత్తం. ఉన్నాయి, డెఫినెట్లీ ఉంటాయి సార్. మా కార్యకర్తలు నిరసన మాత్రమే తెలియజేశారు అక్కడ. ఇది సరే కదా, అందరూ తెలియజేస్తా ఉన్నారు, వీళ్ళ ముసుగులో వెళ్ళిపోయి తగలబెట్టేస్తే వెహికల్స్ ఆఫీసు తగలబెట్టే ఉంటారు. రాంబాబు నోరు మంచిదైతే కదా సార్, సొంత పార్టీలో కూడా నోరు మంచిదైతే కదా. మీరు ఒకలాగా చూస్తున్నారు ప్రసాద్ గారు, అర్థమైంది. ఈసారి మనం ఖచ్చితంగా చూశాను. ఎందుకంటే ఈ కొత్త కథ చాలా మా అధినేత చెప్పారు,
ఇది ట్రాప్. వైఎస్ఆర్సీ పన్నినటువంటి పన్నాగం. రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. సో దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయాలంటే డెఫినెట్లీ కులాల చిచ్చు రాజేయాలా. కరెక్ట్ గా 10 రోజులు వెనక్కి వెళ్ళండి. ఫిబ్రవరి 22వ తారీఖు, జనవరి 22వ తారీఖు విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, 2 పార్టీలు కలిసి ఉన్నంత వరకు మనకు ఎలాంటి గెలుపు రాదు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు వైసీపీకి ఒక హింట్ ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులకి ఈ కులాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనేటటువంటి విషయంలో ఇక్కడ అంబటి రాంబాబు గారిని, అక్కడ జోగి రమేష్ గారిని రెచ్చగొట్టారు జగన్మోహన్ రెడ్డి. రెచ్చగొట్టిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి రచ్చ మనం అందరం కూడా చూసాం. ఏదైతే అంబటి రాంబాబు అనుకున్నారో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి రాష్ట్రంలో, తద్వారా 2 కులాల మధ్య గొడవలు అవ్వాలని అనుకున్నారు కదా, అది అవలా. కేవలం రాంబాబు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు అయింది కానీ 2 కులాల మధ్య